నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కేంద్రపాలిత యానాంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా వాసవి క్లబ్ మహిళల ఆధ్వర్యంలో సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వాసవి క్లబ్ మహిళలు ఆలరేవు మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ స్థానిక సూర్యభాస్కర కళ్యాణ మండపంలో పార్టీ అధ్యక్షుడు కాగా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభ అధిక సంఖ్యలో హాజరైన సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు కాకినాడ జిల్లా గొల్లపాలెంలో గుబ్బల సోమసుందరిమణి అనే గృహిణి పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసుకున్న 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ వ్యవస్థను ప్రారంభించిన మంత్రి సుభాష్ యానాం భీమ్నగర్ ప్లెడ్బాండ్ రోడ్డు మార్గ మధ్యలోని జగజ్జీవన్ రామ్ కళ్యాణ మండపం ఎదురుగా ప్రభుత్వం వారు నాటిన విషపూరితమైన చెట్లను వెంటనే తొలగించాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. పలువురు గ్రామస్తులు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని మంగళవారం అధికారులకు అందజేసి తమ ఆవేదనను వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఆ చెట్ల పూత వలన వచ్చే విషపూరితమైన వాసనను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి విత్తనాలు గాలిలో ఎగిరి ప్రయాణికులకు గ్రామస్తులు కంటిలో పడుతున్నాయని, వీటి విత్తనాలు గాలిలో ఎగిరి చుట్టూ ఉన్న ప్రాంతాలతో అనేక మొక్కలు మొలుస్తున్నాయన్నారు. ఈ చెట్లు పూత వాసన వలన అనేక మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. ఈ చెట్ల గురించి గూగుల్లో పరిశీలిస్తే ఇవి విషపూరిత చెట్లుగా నిరాకరించబడినవని అన్నారు. వెంటనే చెట్లను తొలగించాలని యానం పరిపాలనాధికారి, అగ్రికల్చరల్ డైరెక్టర్, ప్రజా పండ్ల శాఖ అధికారులకి ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు. కేంద్రపాలిత యానాంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా వాసవి క్లబ్ మహిళల ఆధ్వర్యంలో సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత యానాంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా వాసవి క్లబ్ మహిళల ఆధ్వర్యంలో సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మహిళలు స్వయంగా ఇంట్లో తయారు చేసిన 108 రకాల పిండి వంటలను పాత్రల్లో అందంగా అలంకరించి వాటికి పసుపు, కుంకుమ, చీర, రవికలు, పూలు, పండ్లు అదనపు ఆకర్షణగా చేర్చి సన్నాయి మేళాలతో యానాంపుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
वासवी वासवी कन्निका परमेश्वरी की वासवी कन्निका परमेश्वरी की जय वासवी जय वासवी కార్నర్స్ పెట్టు वासवी कन्निका परमेश्वरी की वासवी कन्निका परमेश्वरी की वासवी कन्निका परमेश्वरी की जय वासवी जय वासवी जय वासवी जय वासवी जय वासवी वासवी कन्निका परमेश्वरी की वासवी कन्निका परमेश्वरी की అంతే యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారికి గ్రామ మహిళలు మాతృమూర్తులు ఆషాఢం సారెను సమర్పించి పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు మాతృమూర్తులు అంతా తమ ఇంటి వద్ద నుండి పసుపు కుంకుమ చలివిడి పానకం వివిధ రకాల పిండి వంటలు స్వీట్లు పూలు పండ్లు ఆషాఢం సారెను ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీదేవిగా అలంకరించి అమ్మవారికి పూజలు నిర్వహించి ఆషాఢం సారె భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
లోపలికి వెళ్తే నువ్వు ఇంకా తప్పురా దేవుడు తోడపడు మీరు వచ్చారు లోపల వచ్చారు మూలవరట్టు కొంచెం సైడ్ అదే మూలవరట్టు అసలు ఆగు చేయబెట్టు చేయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదండి అందులో పెట్టగా ఇంకా వెళ్ళరా అర్థం అమ్మవారికి జై. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. హరి ఓం. మన హిందూ ధర్మంలో గ్రామదేవతకి విశేషమైనటువంటి స్థానం ఉన్నాయి. అందున ఈ పొలిమేరలో ఉండేటువంటి గ్రామదేవత పోలేరమ్మగా పూజింపబడుతూ ఉంటుంది. అటువంటి పోలేరమ్మ తల్లి మన కనకాలపేట గ్రామానికి గ్రామదేవత. అటువంటి గ్రామదేవత అయినటువంటి అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ కనకాలపేట గ్రామం అంతయు కూడా పశుపక్షాదులతో క్షేమంగా వర్ధిల్లాలనేటువంటి ఉద్దేశం చేత అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ రోజు నాడు అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమం జరగబడుతుంది. ముందుగా ఊరేగింపుగా సారినంతా కూడా ఊరేగించి అమ్మవారి దగ్గర అడ్డబెట్టి అమ్మవారికి శాకాంబరికి అలంకరింపజేసి అమ్మవారికి శాకాంబరి పూజా కార్యక్రమం జరపబడుతుంది. కావున యవన మంది భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ మొమ్మిడివరం మండలము సిహెచ్ గున్నెపల్లి గ్రామంలో సమరస్త సేవా ఫౌండేషన్ మరియు రాష్ట్రీయ హిందూ సేన శ్రీ వనుములమ్మ ఆలయ కమిటీ గున్నెపల్లి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ గ్రామస్తుల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ ఆడపడుచులు మాతృమూర్తులు మరియు జిల్లా నలుమూలల నుండి అశేష భక్తజన వాహిని అమ్మవారికి సారె పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు చీర రవిక వివిధ రకాల స్వీట్లు తీసుకుని శోభాయాత్రగా అమ్మవారి నామజపం చేస్తూ బాజా భజంత్రీలతో దేవాలయం చేరుకుని అమ్మకి సారె సమర్పించి అమ్మని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ఎఫ్ ధర్మ ప్రచార కనకారావు మాట్లాడుతూ అమ్మవారికి సారె సమర్పించడం వలన మాతృమూర్తులకు పరిపూర్ణ సౌభాగ్యత్వం సిద్ధిస్తుందని, పాడి పంటలు బాగుంటాయని, సిరి సంపదలు కలుగుతాయని, గ్రామం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, బీజేపీ జిల్లా కోశాధికారి గ్రంథి నానాజీ, సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ వాకాడ శ్రీనివాసరావు, మహిళా కన్వీనర్ యనమదల లక్ష్మి, కె ధర్మారావు, ముమ్మిడివరం కన్వీనర్ గొలకోటి సాయిబాబు, చెయ్యేరు సొసైటీ అధ్యక్షులు తవటపల్లి శ్రీనివాసు, టీడీపీ నాయకులు తవటపల్లి నాగేంద్ర, జనసేన నాయకులు గుద్దటి జమ్మి, రాష్ట్రీయ హిందూసేన రాష్ట్ర అధ్యక్షులు గొలకోటి వెంకట్రెడ్డి, మట్టా సూరిబాబు, నల్ల ఆండాల్దేవి, బి భాగ్యలక్ష్మి, పేరాబత్తుల రామకృష్ణారావు, ఆధ్యాత్మిక ప్రవచకులు బి లక్ష్మీనారాయణ, పరమట భాను, బి నాగలక్ష్మి, కె కీర్తి, వై అనూష అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాబా
జై శ్రీరామ్. ఇప్పటి వరకు గుడికి వెళ్ళడం, గుళ్ళో దేవుళ్ళని దర్శించుకోవడమే చేసాము ఇప్పటి వరకుని. ఈ రోజు ప్రతి అమ్మవారికి ఇలా సారి సమర్పించుకోవటం, ప్రతి ఆడపడుచుని మా ఇంట్లో పెట్టుకోవడం, ఆడపడుచుకి సారి సమర్పించుకోవడమే తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రతి గ్రామ దేవతకి ఇలా సారి సమర్పించుకోవడం, ఇలా మన ఊరి పెద్దలందరూ ఈ సంస్థలు అందరూ కలిసి ఇలా సారి సమర్పించుకోవడం కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆడపడుచులందరికీ మన ఇంట్లోనే జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి ఇలా తరలి వెళ్ళడం, ప్రతి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కూడా ఒక ఇది కింద ఉంటుంది. ప్రతి హిందువులు తరలి వచ్చి ప్రతి గ్రామ దేవతకి ఇలా సారి సమర్పించుకోవడం ఎంతో సంతోషంగా. మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ వనువులమ్మ తల్లికి, అలాగే మన సత్తమ్మ తల్లికి, పేరంటాలమ్మ తల్లికి, ప్రతి అమ్మవారికి ఇలా సమర్పించుకోవడం జరుగుతుంది మా ఊరి తరపున. జై శ్రీరామ్. నా పేరు గొలకోట వెంకటరెడ్డి, ముమ్మడివరం మండలం చెయ్యారి గుండెపల్లి మా గ్రామం. ఆషాఢ మాసం సందర్భంగా మా గ్రామంలో అమ్మవార్లకు సారి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమరత సేవా ఫౌండేషన్ వారి సహకారంతో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి అమ్మవారికి చీర, సారే, సల్లుడి పానకాలు, పసుపు నీళ్ళు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ గుండెపల్లిలో మా వనువులమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సారి సమర్పించి అనంతరం మా దావత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి వారి దేవాలయం వరకు కూడా భక్తులందరూ కూడా అమ్మవారు తో సిద్ధంగా వెళ్ళి అక్కడ కూడా చీర, సారి సమర్పిస్తాం. ఇది మన సనాతన ధర్మాన్ని, ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని కూడా ప్రజలందరికీ చాటి చెప్పి మన యొక్క సంస్కృతిని బయటికి తీయాలనే సంకల్పంతో మన సమరత సేవా ఫౌండేషన్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ఆషాఢ మాసం వచ్చడానికి ఎన్నో గ్రామాలు, కొన్ని గ్రామాల నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు, వనువుల అమ్మవారి ఆశీస్సులు, సత్తమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ కూడా ప్రజలకు కలగాలని ఈరోజు ఈ ఊర్లో జరిగే కార్యక్రమం మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఉపవాసం మరీ వచ్చారు. ఈ కార్యక్రమంలో నిమజ్జనమయ్యి వీళ్ళందరినీ కూడా సారి సమర్పించి అనంతరం తీర్థప్రసాదాలు కూడా తీసుకుని వెళ్తారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ కూడా ఈ ఆషాఢ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమరస్త సేవా ఫౌండేషన్ అయితేనేమి, వివిధ ధార్మిక సంస్థలు అయితేనేమి, వివిధ దేవాలయాల కమిటీలు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన కూడా అమ్మవారికి చీరాసారెల సమర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కోనసీమ జిల్లాలో చెయ్యేరు గుండెపల్లి గ్రామంలో వెలిసినటువంటి గ్రామదేవత వనువులమ్మ తల్లి, అలాగే సీమదేవత సత్తమ్మ తల్లి. అంటే వనువులమ్మ తల్లి అంటే ఈ గ్రామానికి గ్రామదేవత, కానీ యావతి కోనసీమకే దేవత సీమదేవత మన సత్తమ్మ తల్లి. అటువంటి వనువులమ్మ తల్లికి అలాగే సత్తమ్మ తల్లికి కూడా ఈరోజు సారెల సమర్పణ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 1000 మంది ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు, చీర, సారెలు, చలివిడి పానకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది. ఎందుకంటే ఆషాఢంలో సాధారణంగా ఆడపడుచులకు సారెలు పెట్టడం అనేది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. కానీ గ్రామ దేవతను కూడా ప్రతి ఇంటికి, ఏ గ్రామంలో ఉన్న గ్రామ దేవత ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆడపడుచుగా చెప్పుకుంటాం.
ఆ సందర్భంగానే ప్రతి ఇంటి నుండి కూడా ఆ గ్రామ దేవతకి ఈ సారెల సమర్పణ అనేటువంటి కార్యక్రమం ఎంతో మహత్తరంగా ఈరోజు ప్రతి గ్రామాల్లోనూ కూడా జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు మన సిహెచ్ గున్నేపల్లి గ్రామ దేవత అయినటువంటి వనములమ్మ తల్లికి, అలాగే మన సీమ దేవత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారికి కూడా ఈ సారెల సమర్పణ జరుగుతోంది. సాధారణంగా ఈ సమయంలో వేసవి పూర్తి చేసుకుని మళ్ళీ వర్షాకాలంలో ప్రవేశించిన సందర్భంగా ఈ వాతావరణంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో కొన్ని విష జ్వరాలు కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి ఈ తరుణంలో మనం ఈ చీరాసారెలు అనే కార్యక్రమం ద్వారా చలివిడి పానకాలు సమర్పిస్తూ ఉంటాం. ఈ చలివిడి పానకాలు ఎప్పుడైతే అమ్మవారికి నివేదన చేసి అవి మనం ప్రసాదంగా తీసుకున్నామో ఈ సీజనల్ గా వచ్చేటటువంటి డిసీజెస్ కి మనం తరిమి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందు నిమిత్తమే మన పెద్దలు ఇటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మన సనాతన ధర్మంలో ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయాలన్నింటికి కూడా ఎంతో ఆంతర్యం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమరస్త సేవా ఫౌండేషన్ అయితేనేమి ఇతర ధార్మిక సంస్థలు ఆలయ కమిటీ వారు ఎంతో వైభవంగా ప్రతి గ్రామాన కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మన ఈ సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో జరిగినటువంటి చీరాసారే సమర్పణ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా జరిపించినటువంటి ప్రతి గ్రామ ఆడపడుచుకి, ధార్మిక కార్యకర్తలకు, గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీమాత్రే నమః. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్టుకి భక్తుడు విరాళం అందించారు. పొదలాడ వాస్తవ్యులు పళ్లపోతు నాగేశ్వరరావు 25,016 విరాళాన్ని శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్టుకి అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందించి సత్కరించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో దాతకు ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ దాతను అభినందించారు. నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు వందల మంది భక్తులు నిత్యాన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ స్వామివారికి సమర్పించే కానుకలు, మొక్కుబళ్లు అలాగే నిత్యాన్నదాన విరాళాలు ఆన్లైన్ ద్వారా చెల్లించాలన్నారు. తాళరేవు మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ స్థానిక సూర్యభాస్కర కళ్యాణ మండపంలో పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ స్థానిక సూర్యభాస్కర కళ్యాణ మండపంలో పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ, పరిశీలకులు మాతా మురళి, రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనురాజు, ఉంగరాల సంతోష్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, కాట్రేనికొన మండల అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, కాశీ లక్ష్మణస్వామి, దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, అంకాడి అంజిబాబు, కళా వెంకట్రమణ, రేవు మల్లేశ్వరి, రత్నకుమారి, వెంటపల్లి వాసంతి, కిరణ్ కుమారి, మాకా మధుబాబు, బొంతు మోహన్లు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మండలం నలుమూలల నుండి అధిక సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు ఉంగరాల సంతోష్ కావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందుగా స్వాగతం, సుస్వాగతం. ప్రజలు అనేక విషయాలు మాట్లాడారు. చాలా రోజులైన అందరినీ కలుసుకొని, అంటే ఏదో శుభకార్యంలోనో లేదంటే ఏదో ఎక్కడో మన ఇంటికి వచ్చినప్పుడు కలుసుకోవడం కాదు, ఇలాగ ఒక పార్టీ కార్యక్రమంలో ఇంతమంది ఆత్మీయులు మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో నిజాయితీగా, నిఖార్సుగా జెండా భుజంగా పెట్టి మోసి ఎలక్షన్ చేసిన
నా అన్నదమ్ములందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నాకు రాలేదు. మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పేరు పేరుగా కూడా. ఎందుకంటే ఇందాక పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. దాంట్లోనే ఉంది సత్యత అంతా. మళ్ళీ అదే చెప్పాలి నేను కూడా. కొంతమంది మోసం చేసి వెళ్ళిపోయారన్నారు, కొంతమంది పదవులను అనుభవించి వెళ్ళిపోయారు, కొంతమంది ఆర్థికంగా లబ్ధి పొంది వెళ్ళిపోయారు, మొక్కలు చాటేశారు. అయినా నికాసైన కార్యకర్త వచ్చి ఇక్కడ కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అవును కదా? ఇది కొన్నాడు సతీష్ చూసో, లేకపోతే బాలకృష్ణ గారిని చూసో, సాయి గారిని చూసో, లేకపోతే ఇంకో చూసే కాదు. మీరందరూ ఎవరిని చూసి? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. భవిష్యత్తులో ఎవరన్నా పోటీ చేయొచ్చు, కానీ కార్యకర్త అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగేస్తూ సుమారు 15 సంవత్సరాల నుంచి ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి శిరస్సు వచ్చిన కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అద్భుతంగా పనిచేశారు మీరు, అద్భుతంగా పనిచేశారు. ఎందుకు చెప్పరా? మన పక్కన ఉన్న నియోజకవర్గం 50,000 తేడాతో ఓడిపోయింది, ఆ పక్కన ఉన్న నియోజకవర్గం 70,000 తేడాతో ఓడిపోయారు. ఈ పక్కకు వస్తే 40,000, 50,000, 60,000. అద్భుతంగా పనిచేశారు మీరు. మీ మండలం అంటే నాకు ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉన్నాను. నాకు రాజకీయంగా జన్మనిచ్చిన మండలం ఈ మండలం. నాకు 2009లో నేనంటే తెలియదు, ఆ 3 మండలాలకి నేను తెలుసు, ఒక వ్యాపారస్తుడిగా తెలుసు. ఈ మండలానికి పూర్తిగా నేను ఎక్కడ కూడా ఎవరికి పరిచయం లేదు. అయినా కూడా నన్ను అప్పుడే చేర్చుకొని ఆ రోజు నాకు మెజార్టీ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి టైంలో నాకు ఎమ్మెల్యేగా చేసే ఒక గొప్ప అవకాశం ఈ మండలం ఇచ్చింది. మళ్ళీ పునర్జన్మ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మళ్ళీ నాకు అవకాశం వస్తే మళ్ళీ నాకు పునర్జన్మ, మళ్ళీ ఈ మండలమే నాకు ఒక మంచి మెజార్టీ ఇచ్చి నాకు రెండోసారి మీ అందరికీ కూడా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కానీ పెద్దలు అనేక సందర్భాల్లో అందరూ మాట్లాడుతూ ఉంటాం కూడా. కార్యకర్తకి సరైన గౌరవం దక్కలేదు. లబ్ధి అనేది పక్కన పెట్టింది. లబ్ధి కోసం పనిచేసే వాళ్ళు 100కి 10 మంది మాత్రమే ఉంటారు. 90% గౌరవం కోసం. నా చేతుల మీదుగా నీకు ఉపకారం చేశారు, నా చేతుల మీదుగా నీకు ఇంటి స్థలం ఇచ్చారు, నా చేతుల మీదుగా ఒక రేషన్ కార్డు ఇప్పించారు, నా చేతుల మీదుగా నీకు ఒక పెన్షన్ ఇచ్చారు అని అంటే ఒక గౌరవం కింద గ్రామాల్లో ప్రతి కార్యకర్త భావిస్తూ ఉంటాడు. ఆ గౌరవానికి దూరం అయ్యాం, అంతే కదా? అంతే తప్పితే దీంట్లో అందరూ ఏదో పార్టీ వస్తే కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు దీంట్లో 100కి 4-5 మాత్రమే ఉంటారు. మిగతా 95 మంది కూడా మేలు చేయాలి, మేలు చేసి గౌరవం పొందాలని ఆలోచనతోనే ఉంటారు. నాకు తెలిసి ఈ మండలంలో కుళ్ళు కుతంత్రాలు కూడా తక్కువే. ఇలా అంటున్నారని మన నరసింహ గారు ఏమనుకోవచ్చుమా? మా కోనసీమలో ఒడ్డుకు వెన్నుపోట్లు ఎక్కువ. మన కారులోనే తిరుగుతూ ఉంటారు, మన వెనకాలే పొడిసేస్తూ ఉంటారు. ఇక్కడ అలా ఉండదు. ఏదైనా ముఖం మీదే, కోపం ఉన్న ముఖం మీదే ఆనందం ఉంటే పట్టుకోలేదు. ఇందాక రమణ మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ కూడా తప్పుగా తీసుకోవాల్సిన పని లేదు. చాలా చక్కగా మాట్లాడాడు. చాలా చక్కగా తను కార్యకర్త యొక్క మనోభావాలు కావచ్చు, కార్యకర్తకి ఏ రకంగా గుర్తింపు ఇవ్వాలి, భవిష్యత్తు. బాబు నాగరాజు ఎక్కడికి పోయారా? మళ్ళీ రేపు ప్రోటోకాల్ వివాదం ఎందుకు పనిచేస్తూ ఉంటారు. ఈ మండలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మన ఎలక్షన్లో కూడా మనం నమ్మిన వాళ్ళు కొంతమంది మనల్ని మోసం చేశారు, లేకపోతే మన మైనస్ రాదు. అంటే వాళ్ళ ప్రభావం ఏదో ఉందని కాదు, కానీ మోసం చేశారు. ఇందాక మన మాతా మురళి గారు చెప్పినట్లుగా నిజం గడప దాటలేదు, అబద్ధం ఊరంతా చుట్టేసింది. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ అబద్ధపు హామీలు కావచ్చు, ఏదైతే ఆచరణ సాధ్యం కాని హామీలు కావచ్చు, ఇవాళ ప్రజలు నమ్మబట్టి ఇవాళ మనం ఘోరంగా ఓటమి పాలయ్యాం. 1 ఇయర్లోనే, సంవత్సర కాలంలోనే ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతే మనం మోసపోయామనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇవాళ ప్రజల్లో మన గ్రామాన్ని తిరుగుతున్నప్పుడు మనకి ఇప్పటికే చంద్రబాబు నాయుడు వాళ్ళు మోసపోయారు, జగన్ గారు పైన మనకి ఏదో లబ్ధి వచ్చిందని చెప్పి అనేక సందర్భాల్లో అనేక చోట్ల మనం చూస్తున్నాం. అంటే డిఫరెంట్ గా ప్రజల్లో పశ్చాత్తాపం అనేది ప్రారంభమైంది. ఖచ్చితంగా మనం రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఇవాళ ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షులు ఏదైతే ఇచ్చిన పిలుపు మేరకు ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మనం ప్రజలకు అందరికీ తెలియచేయాలి. ఏదైతే ఈ సంవత్సర కాలంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలు ఎంత నష్టపోయారు అనేది ఒకసారి మనం వివరించాలి.
అలాగే అదే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే, అంటే మన పార్టీ అధికారంలో ఉంటే మనం ఎంత మేలు చేతూ ఈ సంవత్సర కాలంలో, అది అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఈ రూపంలో ఎంత మనం మేలు చేయగలిగే వాళ్ళం అనేది ఆ వ్యత్యాసాన్ని ఒకసారి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సంవత్సరం అయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. దాని పేరేదో పెట్టారు, ఏంటో పేరు పెట్టారు. దేనిలో సుపరిపాలన ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే, ఇందాక పెద్దలు చెప్తూ ఎవరో మాట్లాడారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు నేను జగన్ బాబు వల్లే మేము జీవిస్తున్నాము, జగన్ బాబు వల్లే మేము మా కుటుంబం నడుస్తుంది అన్న వాళ్ళు 4,000 ఇస్తాననేసరికి అటు వేస్తారు. 180% అటుపడిపోయిన ఓట్లు, లేకపోతే అంత తేడాతో మనం ఓడిపోం. ఇవాళ 4,000 రూపాయలు ఇచ్చాడు పెన్షన్ ఏదైతే చంద్రబాబు నాయుడు, కాకపోతే 4 లక్షల మందికి తీసేశారు. 4 లక్షల మంది తీసి 1,000 రూపాయలు పెంచి ఇచ్చాడు. అంటే మనం ఏదైతే ఇచ్చామో అదే ఇస్తున్నాడు, కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇవాళ ఇస్తాను, ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా అన్నాడు. అన్నదాత సుఖీభవ సంగతి పక్కన పెట్టు, నువ్వు కొన్న ధాన్యాన్ని డబ్బులకి మద్దతు ధరకి, ఎక్కడ కూడా ధాన్యానికి మద్దతు ధర కానీ అది కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో సొమ్మిస్తానని 4 వారాలు గడిచినా 2 నెలలు గడిచినా ఎక్కడ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే గిట్టుబాటు ధర ఇచ్చిన సందర్భం లేదు. మీరు చూసే ఉంటారు, ఈ మధ్య కాలంలో మామిడి రైతులందరూ చిత్తూరు జిల్లాలో రోడ్డుని పోసేసారు టన్నులు కొట్టి. ఎంతో తెలుసా టన్ను? 2,000. కేజీ ఎంతో తెలుసా? 2 రూపాయలు. ఇక్కడ కొంటేనేమో మనం 200, అక్కడ 2 రూపాయలు కేజీకి ఇవాళ ప్రభుత్వం ఇంటర్వ్యూని అమ్మకపోతే, అదే మన ప్రభుత్వం కూడా ఒడిదుడుకులు వచ్చాయి. దానికి ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ఒక పక్కన పెట్టి, ఎక్కడైనా రైతుకి ఏదైనా ఇబ్బంది కలిగితే, అది టమాటా రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, అలాగే ఎవరైతే ఈ మామిడి రైతులు కావచ్చు, ఒకవేళ నష్టపోయే పరిస్థితి వస్తే ప్రభుత్వం కొంత మద్దతు ధర ప్రకటించి వాళ్ళకి మద్దతు ధరని నిర్ణయించి ప్రభుత్వం పంపించే పరిస్థితి ఉండే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి రైతులు పరామర్శించిన తర్వాతే ఇవాళ ప్రభుత్వం స్పందిస్తుంది, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు. అన్నదాత సుఖీభవ ఓ పక్కకు పోయింది. అలాగే మహిళలకి అదేంటి పథకం అంటే ఏదో స్త్రీ నీకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ ఆదా చేసుకుని ప్రజలు లబ్ధి పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా గొల్లపాలెంలో గుబ్బల సోమసుందరిమణి అనే గృహిణి పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసుకున్న 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ రాయితీ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకుని మేలు పొందాలన్నారు. గొల్లపాలెంకు చెందిన మహిళ 2,10,000తో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోగా దానిలో 78,000 ప్రభుత్వ సబ్సిడీగా లభిస్తుందని అన్నారు. పీఎం సూర్యఘర్ పథకంలో ప్రభుత్వం 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000 సబ్సిడీ అందిస్తుందన్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ రుణం పొందవచ్చన్నారు. అంతేకాకుండా ఎస్సీలకి ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తుందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు కూడా స్త్రీనిధి పథకం కింద రుణం మంజూరు చేస్తారని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ని అందరికీ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో, ముఖ్యంగా ఈ డ్వాక్రా గ్రూప్ మహిళల ఇంట్ల పైన ఈ సౌర విద్యుత్ అనేది ఏర్పరిచి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా వారందరూ మరి సౌర విద్యుత్ని పిఎం సూర్యఘర్ ద్వారా ఉపయోగించుకోవాలని నా ఈ ప్రభుత్వం ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా 1 kV వస్తే బీసీలకి అందరికీ కూడా
సుమారు 65,000 అయ్యేది 35,000 సబ్సిడీ ఇచ్చి 30,000 సబ్సిడీ ఇచ్చి 35,000 కట్టుకునే విధంగా, అదేవిధంగా 3 kV వచ్చేటప్పటికి 78,000 సబ్సిడీ వచ్చి 1,22,000 కట్టుకునే విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి పూర్తిగా ఇది ఉచితంగా అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు ఎస్సీ సామాజిక వర్గం అలాగే అందరూ కూడా ఈ సౌర విద్యుత్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ సమ్మర్లో బిల్లులు అవి కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. దాన్ని అధిగమించాలి అంటే ఈ సూర్యఘర్ అనేది అవసరం. మీకు నైట్ పూట ఈ విద్యుత్ని అందిస్తూ మీకు ఎంతైతే మీరు విద్యుత్ని సౌర విద్యుత్ని ఆదా చేశారో దానికి కూడా అమౌంట్ తిరిగి మీ ఖాతాల్లో పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా చాలా మట్టుకి పథకాలు ఈ రోజున కోల్పోతూ ఉన్నారు. ఈ తల్లికి వందనం కానీ ఈ యూనిట్లు ఎక్కువ రావటం వల్ల. సో ఈ సూర్యఘర్ వాడటం వల్ల మీ విద్యుత్ ఆదా చేయడంతో పాటు మీరు ఒక రకంగా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అందరూ కూడా ఈ పిఎం సూర్యఘర్ ద్వారా వచ్చే ఈ సోలార్ ప్యానల్స్ని ఉపయోగించుకుని సౌర విద్యుత్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం ఇది పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న పేదలు, ముఖ్యంగా పేదలను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళు వేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా దీని గురించి వివరించి అందరి చేత ఈ సౌర విద్యుత్ని పెట్టుకునే విధంగా ఈ పిఎం పథకాన్ని వాడుకునే విధంగా అందరూ మరి ప్రజల మధ్యకి ఈ యొక్క పథకాన్ని తీసుకెళ్ళి అందరూ సౌర విద్యుత్ని వినియోగించుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ్ భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈపీడీసీఎల్ కాకినాడ. ఈరోజు చాలా సంతోషం, గౌరవ మంత్రివర్యులు ఇక్కడ పిఎం సూర్యఘర్ స్కీమ్ కింద ఓ 3 కిలోవాట్ యూనిట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే గౌరవ మంత్రివర్యులు దీని యొక్క ఇంపార్టెన్స్ కోసం చెప్పారు ఇందాక. సరే, ఇంకొన్ని విషయాలు నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రతి ఇంటికి కూడా వాళ్ళ ఇంటి రూఫ్ మీద ఈ సోలార్ యూనిట్ని పెట్టుకుని వాళ్ళ తాలూకు విద్యుత్ వినియోగాన్ని వాళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి అనేది ఈ స్కీము. సో దానికోసమని గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్స్కి 60,000, 3 కిలోవాట్స్కి 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పారు, ప్రతి స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా విద్యుత్ కన్జంప్షన్ మీద ఆధారపడి ఇవ్వడం జరుగుతుంది. కొంత వినియోగం దాటితే వాళ్ళు ఆ పథకాలకి అర్హత కోల్పోతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ విద్యుత్ సోలార్ యూనిట్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క వినియోగాన్ని తగ్గించుకుని వాళ్ళ పథకాలకు కూడా అర్హులు అవుతారు. చాలా మంచి పాయింట్ చెప్పారు ఆయన ఇందాక. మేము అసలు ఆ యాంగిల్లో ఆలోచించలేదు ఇప్పటిదాకా. ఇప్పటివరకు మేము సోలార్ ఉత్పత్తి చేసుకోవడం మీ కరెంట్ బిల్ తగ్గుతుంది అనే పాయింటే తప్ప అసలు ఈ స్కీమ్స్లో కూడా దీనికి బెనిఫిట్ అవుతుంది అన్న పాయింట్ ఇందాక మంత్రి గారు చెప్పారు. సో ఈ అంటే దీనికి ఎస్సీ ఎస్టీస్కి అయితే కంప్లీట్గా ఉచితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ అందరికీ కూడా ఈ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీలు ఇప్పుడు 1 కిలోవాట్ వాళ్ళకైతే దాదాపు ఏ 1 కానీ 2 కానీ 3 కానీ దేనికైనా సరే 90% వరకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత యానాంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా వాసవి క్లబ్ మహిళల ఆధ్వర్యంలో సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వాసవి క్లబ్ మహిళలు. ఆలరేవు మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ స్థానిక సూర్యభాస్కర కళ్యాణ మండపంలో పార్టీ అధ్యక్షుడు కాగా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభ.
అధిక సంఖ్యలో హాజరైన సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. కాకినాడ జిల్లా గొల్లపాలెంలో గుబ్బల సోమసుందరిమణి అనే గృహిణి పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసుకున్న 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ వ్యవస్థను ప్రారంభించిన మంత్రి సుభాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.